వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి. ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఏపీలోని మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ సభ్యుడు. మత్స్యకారుల వలలో చిక్కిన భారీ టేకు చేప. భారత్ బంద్ ఎఫెక్ట్, నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు. దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం. వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి 10 మందికి అస్వస్థత. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మందకొమ్మురమ్మ నగర్లో మహిళలు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మహిళలతో కలిసి వన సంరక్షకుడు దైద వెంకన్న హిందూ సంప్రదాయం ప్రకారం చెట్లకు పసుపు కుంకుమలు పెట్టి రాఖీలు కట్టి మంగళ హారతులు ఇచ్చి వృక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గత 16 సంవత్సరాలుగా రాఖీ పౌర్ణమి రోజు వృక్షాలకు రాఖీలు కడుతూ ఇదే విధంగా రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా వన ప్రేమికుడు దైద వెంకన్న మాట్లాడుతూ, వృక్షో రక్షతి రక్షిత అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని, మొక్కలు లేకుండా మానవులు జీవించలేరని, మనం లేకుండా మొక్కలు జీవిస్తాయని, చెట్లు లేకపోతే మానవ మనుగడకే ప్రమాదమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ల పీరయ్య, కాలనివాసులు పాల్గొన్నారు. మనుషులు లేకున్నా చెట్లకు మొక్కల పండుగ. ఆక్సిజన్ ఇచ్చే చెట్లకు చెట్లు మన ఉన్న ఆత్మీయ నేతలు. చెట్లు మన చుట్టూ ఉన్న చెట్లు మన చుట్టూ ఉన్న నామొక్క కట్టినోళ్ళందరికీ ఏమి కట్టండి. కరెంటు వేలు పచ్చని చెట్టును నేనురా పాలుగా ఈ నైకి పెడితే పెట్టు బొట్టు పెట్టి కుంకుమ పెట్టి ఏం చెప్తారు కొంచెం చెట్లు పెట్టి రాడనా కదా నా చేయలే వీడియో కూడా నాకు దిక్కుతాను. పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను. పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా, పాలుగారే మనసు నాదిరా. వృక్షో రక్షతి రక్షిత. పచ్చని చెట్లు నా మొక్క. పెళ్ళిళ్ళు పండుగలు వస్తే పందిరైనవు. మరి మానవులం బతకాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఆక్సిజన్. మరి ఆక్సిజన్ లేకుంటే మనము బ్రతకలేని పరిస్థితి. ఈ విషయం గత 4 సంవత్సరాల నుంచి సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. ఎందుకంటే భయంకరమైన మనం పొల్యూషన్ తోటి కాలుష్యం తోటి మరి ఎండకు తట్టుకోలేని పరిస్థితి. సింగిల్ డాబాలు ఉన్నలైతే లాస్ట్ ఇయర్ అయితే
అసలు ఉండలేని పరిస్థితి ఇళ్లలో. కాబట్టి ఈ యొక్క సమస్యలన్నీ గమనించి మేము 16 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ఈ మొక్కలు నాటుకుంటూ నాటిన మొక్కలను రక్షిస్తూ వృక్షాలను చేస్తూ, అదేవిధంగా ప్రతి రాఖీ పండుగ రోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు అక్కలు రాఖీలు కడతారు. అదేవిధంగా మేము ఈ మొక్కలకు కట్టే రాఖీలు కట్టే సాంప్రదాయాన్ని గత 6 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం ఈ వృక్షాలకు. అదేవిధంగా మనకు తల్లి ఏ విధంగా ఉంటుందో మన చెట్లు కూడా తల్లిలాగానే మనను రక్షిస్తుంది. కాబట్టి రాబోయే భావితరాలకు మనం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాళ్ళకు స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మనం చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. కాబట్టి ఇప్పుడు మొన్న ఢిల్లీలో చూసినాం మనం, వాళ్ళు చాలా దారుణమైన చాలామంది ఎండాకాలంలో కాలుష్యానికి తట్టుకోలేక చనిపోవడం చూసినాం. కాబట్టి మనకు చెట్లే మనం ఈరోజు భావితరాలు కానీ మనం కానీ ఆక్సిజన్తో బతకాలంటే చెట్లే ముఖ్యమని తెలుసుకొని మేము చెట్లు నాటడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చెట్లకు రాఖీ పండుగ 6 సంవత్సరాల నుంచిగా నిర్వహిస్తున్నాం ఒక సాంప్రదాయంగా. కాబట్టి మీరు కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని మరి కాలుష్యాన్ని మనం తగ్గించాలంటే మనకి ఏకైక మార్గం మొక్కలు నాటి చెట్లుగా చేయడమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని పాటించి మొక్కలు నాటి రాబోయే భావితరాలకు మీ వంతు కృషి చేస్తారని తెలియజేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో వ్యవసాయ మోటార్ల దొంగల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ వివరాలను వెల్లడించారు. డోర్నకల్ మండల పరిధిలోని వ్యవసాయ బావుల వద్ద మోటార్లను దొంగిలించి ఖమ్మంలో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న 10 మంది సభ్యుల ముఠాలో 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, మరో 4 పరారీలో ఉన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి 4,50,000 రూపాయల విలువ చేసే 19 మోటార్లతో పాటు 2 అశోక లేలాండ్ వాహనాలను స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ వివరించారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగల ముఠాను పట్టుకున్న సిఐ రాజేష్ నాయక్ను ఎస్పీ అభినందించారు. ఈరోజు ఉదయం 8 o'clock ఇక్కడ బాబు జగజీవన్ రామ్ స్టాచ్యూ దగ్గర వెహికల్ చెకింగ్ చేసే టైంలో ఒక సస్పిషియస్ కండిషన్లో ఒక వెహికల్ మనకు దొరికింది, అశోక్ లీలాండ్ వెహికల్. ఆ వెహికల్లో మనకు 6 ముద్దాయిలు, దాంతోపాటు ఒక 2 స్కూటర్స్, తర్వాత ఒక 70,000 క్యాష్ దొరికింది. ప్లస్ 2 మోటార్స్ కూడా, ఎలక్ట్రిక్ అగ్రికల్చర్ మోటార్స్ కూడా దొరికినాయి. అది ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మనకు అది తెలిసింది, వాళ్ళు ఈ మోటార్ దొంగతనం చేసే టీం అది. ఆల్మోస్ట్ టోటల్ 10 మంది ఉంటారు వాళ్ళు. సో దాంట్లో కొంతమంది డే టైంలో అది స్కూటర్ వాడి మొత్తం ఏరియాలో ఎక్కడెక్కడ ఎట్లాంటి మోటార్స్ ఉన్నాయి అది వాళ్ళు రెక్కిచ్చేసి నైట్ టైంలో ఈ అశోక్ లేలాండ్ ఒక ట్రాలీ లాగా ఉంటుంది, దాంట్లో అది దొంగతనం చేసి దాంట్లో పెట్టి ఇది ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో అట్లాంటిది డే టైం రెక్కిచ్చేసి నైట్ టైం దొంగతనం చేసే టీం. మ్యాక్సిమం వాళ్ళు ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఉన్నారు. ఇప్పుడు మనకు వాళ్ళకు ఇంట్రోగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఆఫెన్సెస్ కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 19 కేసెస్లో వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాంట్లో ఇప్పటివరకు మనకు టోటల్ 19 మోటార్స్ రికవరీ అయింది. 19 మోటార్స్లో మన మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 10 కేసెస్ ఉన్నాయి. ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక 9 కేసెస్ ఉన్నాయి. సో ఈ వెహికల్ అంటే ఈ మోటార్స్ ప్లస్ క్యాష్ మనకు తెలిస్తే టోటల్ 4,54,000 వర్త్ ప్రాపర్టీ రికవర్ అయింది. సో ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ మనకు 6 మన కస్టడీలో ఉన్నారు, ఒక 4 ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. దాంట్లో ఒక శ్రీను పేరుతో ఒకరు ఉన్నారు, శ్రీను అలియాస్ వెంకటేష్, అతను ఖమ్మం సంబంధించి. శివ అలియాస్ శివ ఒకరు ఉన్నారు. 2 CCL ఉన్నారు, అంటే మైనర్ అబ్బాయిలు ఉన్నారు. సో టోటల్ 6 ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో వాళ్ళకి కూడా మనం త్వరగానే అది పట్టుకొని యాజ్ పర్ లా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది.
సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇట్లాంటి దొంగతనం చేసి ఒక ఖమ్మం బస్ స్టాండ్ దగ్గర ఒకటి స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు A1 ఉంటుంది, ముత్యాల వీరబోయిన. ఆమె మొత్తం ఇది వీళ్ళతోటి ఇట్లాంటి దొంగతనం చేసి వాళ్ళు అక్కడ పోయి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇది అమ్మేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఈ చాలా రోజుల నుంచి చేసిన తర్వాత కూడా ఇది చాలా అంటే పోలీస్ స్టేషన్ దృష్టికి రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఈ మోటార్ ఇది వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది, ప్లస్ పాత మోటార్స్ వాళ్ళు మ్యాక్సిమం టార్గెట్ చేసేది. సో చాలామంది రైతులు కూడా ఇట్లాంటి దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేయలేదు, కాబట్టి ఇది ఇప్పటివరకు ఈ గ్యాంగ్ మీద ఏం యాక్షన్ జరగలేదు. బట్ అది వాళ్ళ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ చూస్తే కొన్ని కేసెస్ A1, A3, A6 మీద వేరే పోలీస్ స్టేషన్లో ఖమ్మం కమిషనరేట్లో కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. సో దాని మీద కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ఏం యాక్షన్ ఉంటుంది అది చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం చాలా పెద్ద క్యాష్ ఉంది. ఈ క్యాష్లో మెయిన్గా మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన SHO రాజేష్ గారు చాలా మంచిగా పనిచేశారు. కాబట్టి యాజ్ ఏ డిస్ట్రిక్ట్ SP ఐ కాంగ్రాచులేట్ ది SHO దొర్నాకల్ B రాజేష్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ DSP మైబాద్ తిరుపతి గారు. వాళ్ళు మంచిగా పనిచేశారు. సో ఐ కాంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. ప్లస్ ఇప్పుడు ప్రజలకి కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇట్లాంటి చిన్న దొంగతనం ఉన్నప్పుడు మీరు ఇమీడియట్ రిపోర్ట్ చేస్తే యాజ్ పర్ ప్రొసీజర్ పోలీసు వాళ్ళు 100% కష్టపడి పని చేసి అది డిటెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. బయ్యారం మండల కేంద్రంలో రైతులకు రుణమాఫీ కాలేదని ఆందోళన. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి బయ్యారం మండల రైతు రుణమాఫీ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బ్యాంకు అధికారులు రైతుల పేర్లు పంపించే విషయంలో అవకతవకలు జరిగి టెక్నికల్ ప్రాబ్లం వల్ల బయ్యారం మండల రైతుల రుణమాఫీ విషయంలో అన్యాయం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు ప్రకారం రైతు కుటుంబానికి 2 లక్షల కంటే పైన ఉన్న రుణమును కట్టమని షరతులు కాకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలి. కావున దయచేసి మా రైతులకు న్యాయం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము కూడా రైతులం, అందరం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. రిక్వెస్ట్గా మా రైతులకు రుణమాఫీ చేయండి. సరే, ఆయా బ్యాంకుల్లో 2 లక్షల నుంచి పై చిల్లర 2,50,000, 2 లక్షలు అంటే 4 లక్షలు 5 లక్షలు ఉండొచ్చు. సరే, ఒక్కొక్క 2 బ్యాంకుల్లో భార్య భర్తలు ఉండొచ్చు. కానీ రేషన్ కార్డు ప్రకారంగా చూసినా ఒక ఫ్యామిలీకి రుణమాఫీ 2 లక్షలు కాలేదు. అందుకనే ఇవాళ బయ్యారం మండలంలో సుమారుగా 60% మంది రైతులకు అయితే రుణమాఫీ కాలేదు. ఆ లిస్టు కూడా మా రైతులు మేమందరం తీసుకున్నాం. దయచేసి మేము రైతులుగా అందరం సహకరిస్తేనే ఈరోజు మనకు ప్రభుత్వం వచ్చింది. ఈ రైతులే పార్టీలో ఉన్నాం, ఇటు నాయకులుగా ఉన్నాం, అన్నిట్లో ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తమరు కొంచెం ఆలోచన చేసి మరి బయ్యారం మండలమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి 2 లక్షల నుంచి ఒక ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని చట్టాలు ఉండడం వలన కొంతమంది నాన్ ట్రైబ్ కూడా పట్టాలు కాలేదు. అలా కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు. అలాగే బ్యాంకర్లు పంపించిన కొన్ని తప్పుల వల్ల కూడా ఈరోజు చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఒక రేషన్ కార్డు మీద మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఆ విధంగానే ప్రతి ఒక్క రైతుకు 2 లక్షలు పైబడిన ఎంతైనా ఉండని, కానీ 2 లక్షల రూపాయలు మీరు రుణమాఫీ చేయగలరు. మీరు రైతులు డబ్బులు కడితేనే, బ్యాంకర్లకు డబ్బులు కడితేనే, అధికంగా ఉంటే డబ్బులు కడితేనే ఇస్తామనడం మాత్రం కరెక్ట్ కాదు. కావున రైతుల తరఫున మేము ఒకటే అంటున్నాము, 2 లక్షలు ఒక రేషన్ కార్డు మీద దయచేసి ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. లేకపోతే రైతుల తరఫున భారీ ఎత్తున ఒక ధర్నా కార్యక్రమం మరలా చేయాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో LRS దరఖాస్తుల పరిశీలన కొరకు ఏర్పాటు చేసిన బృందాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, మొదటగా సంపూర్ణంగా ఉన్న దరఖాస్తులను పరిశీలించి వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని జత చేసి లేదని పరిశీలించాలని అన్నారు. దరఖాస్తులకు డాక్యుమెంట్లు, ఫ్లాట్ ఇమేజెస్, మాస్టర్ ప్లాన్ జత చేసి ఉండాలన్నారు. ఆ స్థలం ప్రభుత్వానిదా, సికం భూమి FTL పరిధిలో ఉన్నదా అని పరిశీలించాలని సూచించారు. బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లేటప్పుడు గ్రామాల వారీగా సర్వే నెంబర్ల ప్రకారం వెళ్తే పని సులభం అవుతుందని తెలిపారు. ఈ
రిమైనింగ్ అన్నీ పే చేస్తున్నాం. పార్కింగ్ ప్లేస్లో ఒక సబ్సిడీ ఇస్తే ట్రాఫిక్ జామ్ కానీ వేరే ఇష్యూ లేకుండా చేస్తున్నాం. టాయిలెట్స్ మెయింటెనెన్స్ కూడా సపరేట్ కావాలని డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ దట్ 6 days కూడా ఈ మెయింటెనెన్స్ కోసం సపరేట్ కావాలని కూడా అరేంజ్ చేసి అన్ని ఆపరేట్ చేస్తున్నాం. లోపల ఫ్రెండ్స్ కూడా ఒక 40-50 అరేంజ్ చేస్తాము. ఈవెన్ శానిటేషన్ మెటీరియల్స్ కంటిన్యూస్లీ ఒక ట్రాక్టర్ వాటర్స్ బేసిక్లీ అండ్ క్లోజర్ కంటిన్యూస్లీ 8 days అటెండ్ చేస్తాయి. మళ్ళీ ఈ అప్రోచ్ రోడ్లో ఏమైనా రైట్ హ్యాండిల్ ఉంటే వాటిని వెరిఫై చేసి పే చేస్తాను. ఇలాంటి ప్రాబ్లం థ్యాంక్ యూ. మంచిగా కూడా అవైలబుల్ పెట్టేట్టు చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ప్రతి అన్ని చేస్తాం కాకుండా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవటం మేము తీసుకుంటాం కదా. థ్యాంక్ యూ. కాషియస్గా మూమెంట్ అనేది ఎన్షూర్ చేసుకోవాలి. ఈ సైడ్ నుంచి కొంతమంది స్టాఫ్ని రిఫర్ చేసి పబ్లిక్ మూమెంట్ అనేది చూసుకోవాలి. ఓకే కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. 27th నుంచి ఫుట్బాల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని అరేంజ్ చేసుకోండి. థర్డ్లీ కొన్ని ఎక్స్ట్రా రిక్వెస్ట్ విచ్ కమ్ అపార్ట్ ఫ్రమ్ వాట్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ శాంక్షన్. ఒకటి మెయిన్ రోడ్ అప్రోచ్ రోడ్ దగ్గర పాట్కోల్స్ రోడ్ కండిషన్ బాగాలేదు అన్నారు. సో ఎవరు రీకార్పెటింగ్ లేకుంటే పాట్కోల్ మీకు దేంతో మీకు సెట్ అవుతుందో చూసుకొని అదొకటి టేకప్ చేయండి. సెకండ్ లీకేజెస్ ఆఫ్ వాటర్ సప్లై మెన్షన్ చేసి చూడండి. And its purposes group will come and approach or directly contact audio గారికి ఫోన్ చేయండి. నాకు కూడా ఫోన్ చేసి మెసేజ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. I request you all to ensure the arrangements are befitting the occasion and regular touch లో ఉన్నట్టు coordinate with one another and also with the public representatives. Thank you. ఈసీ కానీ లేకపోతే మనకి టీఓ కూడా ఫ్రీగా ఉంటాడు కాబట్టి ఆ టీవోని కూడా ఇద్దరిలో ఒకరు వేస్తే పూర్తి స్థాయిలో అక్కడ ఉండి ఉత్సవాలు అయ్యే వరకు కూడా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమం ఉన్నా కానీ దాన్ని మన ఇక్కడ గౌరవ శాసనసభ్యులు చాలా ఇంట్రెస్ట్ గా దాన్ని ఇంకా చేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది కాకుండా ఇంకేమైనా శాశ్వత నిర్మాణం కోసం వారి దగ్గర సూచించినట్లయితే దాన్ని కూడా కార్పొరేషన్ పరంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంకా ఏమైనా ఉంటే సో అన్ని అరేంజ్మెంట్ కోసం మున్సిపల్ కమిషనర్ గారు ఈ ఉత్సవాలు అన్ని ఎవరో చెప్పుకోవడానికి సీరియస్నెస్ అనేది ఇప్పటి వరకు డిస్టింగ్ అనేది ప్రాక్టీస్ కాదు. ఎవరి వారి డివిజన్ జరిగిందో సీఏ గారు ఇంత సీరియస్నెస్ అనేది అవ్వాలి. కూర్చొని చెప్పి కూర్చున్నాం ఇవ్వాలి కూర్చున్నాం తప్ప విజిట్ చేయడానికి కనీసం మనం ప్రాక్టీస్ చేయలేదు, పట్టించుకోలేదు. దాని దాన్ని మనం ఎక్కడ కూడా ఫిర్యాదు ఇస్తున్నప్పుడు ఫిర్యాదు ప్రకారం అందరూ కలిసి పెట్టడం తీర్పు ప్రకారం దాన్ని చర్చించుకొని ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ ఏముంటుంది దాన్ని కూడా చూసుకోవాలి తప్ప దేన్ని కూడా టైం కేటాయించడం. దేశంలో ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయులు భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని రాష్ట్ర ఎక్సైజ్ మరియు టూరిజం కల్చరల్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా ఎంజీఎం జంక్షన్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు.
యువ చైతన్యం అయితేనే ఆ దేశం అన్ని రంగాల్లో ముందుంటుందని, గొప్ప ఆలోచన చేసి ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని, దేశ ప్రధానిగా అవకాశం వచ్చిన తోసిపుచ్చిన ఘనత మన ప్రియతమ నాయకులు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీదేనని, కాంగ్రెస్ పార్టీతోనే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని మంత్రి జూపల్లి అన్నారు. కొంచెం జరుగు భయ్యా. సత్యంబాబు కావాలా కొంచెం రాజీవ్ గాంధీ గారి ఆశయాలను राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद, राजीव गांधी अमर है, गट्टिगा मुद्रा दिखालेदा, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है. जय कांग्रेस, जय कांग्रेस. ఈ జయంతి సందర్భంగా యావత్ భారతదేశం ఇందిర కుటుంబాన్ని మరొకసారి మనం మరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యావత్ జాతి ప్రగతి కోసం, భారత జాతి ఐక్యంగా ఉండడం కోసం, సంఘటిత శక్తి ఉండడం కోసం వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబం. నెహ్రూ నుంచి మొదలుపెట్టుకుంటే నెహ్రూ అయినా, ఇందిరాగాంధీ అయినా ఆనాడు మరి దుర్భాగ్య తుండాలకు బలేదు. రాజీవ్ గాంధీ గారు కూడా దేశ ప్రతిష్ట కోసం, దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించారు. ముఖ్యంగా ఈనాడు భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక విప్లవం 5లో స్థాయిలో వచ్చిందంటే దానికి రూపకర్త, దానికి పునాది వేసినటువంటిది రాజీవ్ గాంధీ గారు. అట్లాగే ఇంకో మాట చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు, కొందరు విమర్శిస్తూ ఉంటారు. ఈ రోజున ప్రధానమంత్రి పదవి అంటే ఎవరైనా వద్దనే వాళ్ళు ఉంటారా? మామూలు సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా పదవుల కోసం పీకులాడుతూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు. అటువంటిది ప్రధానమంత్రి పదవి త్యాగంగా అంటే అవకాశం వచ్చిన ఒక్కసారి కాదు, 2 పర్యాయాలు సోనియా గాంధీ గారు తిరస్కరించారు. రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధానమంత్రి అవకాశం వచ్చిన ఆనాడు మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇంత గొప్ప త్యాగ కుటుంబం స్వాతంత్రం తేవడంతో పాటుగా ఈనాడు కూడా ప్రజాస్వామ్యం ఇంత పెద్ద ఎత్తున పరిణమించాలంటే అది కాంగ్రెస్ యొక్క గొప్పతనం. వీళ్ళ కుటుంబం మహాత్మా గాంధీ గారు నేర్పినటువంటి వారి బాటలు నడుస్తున్న కుటుంబం మరొకసారి 80వ మరి జయంతి సందర్భంగా మరొకసారి మరణ చేసుకుంటూ ఇవ్వాలని. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎల్లప్పుడూ పేదల పక్షపాతిగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ వారికి అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారు.
ప్రభుత్వం ఇటీవల చిరు వ్యాపారులపై ఎన్నడూ లేని జీవోలు ఇచ్చి కూల్చివేతలు చేపట్టిన సందర్భంగా పోచం మైదాన్ ప్రాంతంలో పలువురు వ్యాపారస్తులు సంస్థలను రాత్రికి రాత్రి ప్రభుత్వ అధికారులు కూల్చివేయటంతో ఇబ్బందులు పడుతున్న వారికి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆ ప్రాంతాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎల్లప్పుడూ పేదల పక్షపాతిగా పనిచేస్తూ వారికి అండగా ఉంటానని చెప్పారు. గుడికి మేము కూడా సహకరిస్తాను. 4,000 మంది మనకు మొన్న వచ్చి ఒక 15 రోజులు షాపులు మేముందండి. ఇప్పుడు వాళ్ళు కొత్త డబ్బాలు వేయించుకోవాలంటే ప్రభుత్వం ప్రజాపాలన కాదు, ప్రజలకు శత్రువుగా ఈరోజు వ్యవహారం చేస్తున్నది. ఈరోజు వరంగల్ పోచం మైదాన్లో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి సందులో పెద్దలు 45 సంవత్సరాల నుంచి ఇక్కడ వికలాంగుల కోట కింద ఆ రోజు టెలిఫోన్ తీసుకొని ఆనాడు తన యవ్వనంలో ఉన్నటువంటి జీవితాన్ని మొదలుపెట్టి నేటి వరకు కూడా దాన్నే జీవితంగా భావించుకొని అదే వృత్తిగా భావించుకొని తను చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో ఊటిన తెల్లవారుజామున ఒక దొంగల మీద దాడి చేసినట్టుగా, ఒక దేశ ద్రోహుల మీద దాడి చేసినట్టుగా ఈరోజు నిరుపేదలైనటువంటి ప్రజల మీద ఈరోజు 12 కుటుంబాల మీద ఈరోజు దాడి చేసి ఎక్కడ కూడా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, కనీసం మాట రూపంగా కూడా చెప్పకుండా ఈరోజు దాడి చేసే 2 కంప్యూటర్లు, అదేవిధంగా దానిలో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా డ్యామేజ్ చేసి దాని ఒక్కడే కాదు ఇంకా 11 కుటుంబాలను కూడా మొత్తం కకలావికలం చేసి ఈరోజు వాళ్ళను రోడ్డు పాలన చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము దీని మీద పోరాడతాం. వరంగల్లో ఉన్న స్ట్రీట్ వెండర్స్ పక్షాన మీరు కనుక వెంబడబడితే అందరం ఏకమై మీ వెంబడి పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన ఆ రోజున్న స్ట్రీట్ వెండర్లందరినీ ఒక గణాంక లెక్కలతోటి ఈ రోజు వాళ్ళను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి వారిని ఒక మంచి జీవనోపాధి ఉండాలని చెప్పి, జీవన విధానంలో ఒక మంచి పద్ధతి ఉండాలని చెప్పి వారికి బ్యాంకింగ్ లో ఖాతాలు ఓపెన్ చేసి ఒక సిస్టమేటిక్ గా చేసినటువంటి చరిత్ర మరి కేసీఆర్ గారిది, ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారిది. కానీ ఈ రోజు ఇక్కడ ఒక వికలాంగుడని చూడకుండా మిగతా మైనార్టీ వాళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు, అన్ని వర్గాలు ఇక్కడ దాని మీద జీవనోపాధి కొనసాగిస్తుంటే వారి మీద ఈ దాడి చేయడం హేనీయం. అధికారులు చెప్పిళ్ళు, ఇక్కడ అధికారులు వీళ్ళతో చెప్పిళ్ళంట, ఎమ్మెల్సీ గారు లెటర్ పెట్టిల్లో ఇక్కడ పోచమ్మలకు దారి అడ్డం ఉన్నదని చెప్పి. పోచమ్మలకు దారి అడ్డం ఉన్నదంటే 15 రోజులు ఇక్కడ వీళ్ళు దుకాణాలు బంద్ చేసుకొని ఉన్నారు. పాప వాళ్ళు ధర్మంగా ఉన్నారు, ఎవరైనా కూడా మనుషులే. మరి ధర్మంగా 15 రోజులు పోచమ్మ గుడి గురించి బంద్ చేసుకొని ఉంటే ఈ రోజు తెల్లవారుజామున ఊట వచ్చి ఈ విధంగా చేయడం అన్నది నిజంగా కూడా మీరు చరిత్రహీనులుగా మిగులుతారు. ఈ ప్రాంతం మిమ్మల్ని గౌరవించి ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నది. మీరు చేసే ఏనియమైన పరిస్థితికి ఖచ్చితంగా మీకు దీనికి బదలా తీర్చుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. స్ట్రీట్ వెండర్ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటది, వారికి అండగా ఉంటదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.